హాయ్ హలో వెల్కమ్ టు అదన్ హెల్త్. నేను చైత్య. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ విద్యాలత గారు. మీకు తెలుసా, మన ఇండియాలో 27 మిలియన్ కపుల్స్ ఇన్ఫర్టిలిటీతో ఫైట్ చేస్తున్నారు. అందులో 25 to 35% కేసెస్లో ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఆగిపోతున్నాయి. అసలు ఇందులో కొంతమందికి అయితే వాళ్ళకి ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి అన్న సంగతి కూడా తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదు అనంటే అసలు ఏ టైంలో మన డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఇఫ్ ఇన్ కేస్ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అనంటే సర్జరీ ఒక్కటే దారా? వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇలాంటివన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో మీరు తెలుసుకోవచ్చు. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనంటే మా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ డౌట్స్ని నేను అడిగి వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటాను. మ్యామ్, ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అసలు అంటే ఏంటి? అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి కదమ్మా, అదేంటంటే యూట్రస్కిను ఓవరీకి మధ్యలో ఛానల్ అనమాట. ఓకే. సో అక్కడే మనకి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫర్టిలైజేషన్ ఏంటి, మనకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్ ఆ ఎగ్ని అందుకుంటుంది. అందుకున్న తర్వాత ఆ ట్యూబ్లో 24 hours ఎగ్ సజీవంగా ఉంటుంది. ఓకే. భర్త భార్య కలిసినప్పుడు వీర్యకణాలు వచ్చి ఆ ట్యూబ్లోకి వచ్చి ఆ ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ అనేది కలవడం జరుగుతుంది. కలిసి పిండం ఫామ్ అయ్యి ఒక 4-5 రోజులు ట్యూబ్లోనే డివైడ్ అయ్యి 5 రోజుల తర్వాత వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. సో ఈ ట్యూబ్ అనేది ప్రాబ్లం ఉందనుకో, ట్యూబ్ బ్లాక్ అయిందనుకో, ఎగ్ స్పర్మ్ కలవడానికి ఆస్కారం ఉండదు. సో దాన్ని ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఓకే. సో అలా బ్లాక్ అవ్వడానికి ఏం రీజన్స్ ఉంటాయి మ్యామ్? రీజన్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ఫెక్షన్స్లో కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. క్లెమిడియల్ ఇన్ఫెక్షన్ అంటారు అనమాట. అది వచ్చిన వాళ్ళకి సైలెంట్ ఇన్ఫెక్షన్, చాలా మందికి అసలు సిమ్టమ్స్ ఏమి ఉండవు, కానీ అది ట్యూబ్స్ని బ్లాక్ చేస్తుంది. ఒక్కసారి ఫస్ట్ ఎపిసోడ్కే 10 to 30% బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ఎపిసోడ్కి 30 to 50%, థర్డ్ ఎపిసోడ్కి 50 to 90%. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. అంటే యంగ్ ఏజ్లో ఎస్పెషలీ పీపుల్ హూ హ్యావ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్, వీళ్ళకి ఏంటంటే అవేర్నెస్ అని ఇంపార్టెంట్ అనమాట. కాండమ్స్ యూజ్ చేయాలి అండ్ ఏదైనా ఎర్లీగా టెస్ట్ చేసుకుని ట్రీట్ చేసుకోవడం, ఇలాంటి ఇంపార్టెంట్. అది ఫస్ట్ ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. రెండోది, ఒక్కోసారి ఛాతీ ట్యూబర్క్లోసిస్ అనేది వస్తుంది కదా, ఆ ఛాతీ నుంచి ఒక్కోసారి మన పెల్విస్కి పాకుతుంది. పాకినప్పుడు ఆ ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేసి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. ఇన్ఫెక్షన్స్. సెకండ్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, గర్భసంచి లోపల పొర, గర్భసంచి లోపలతో పాటు బయట కూడా ఉంటుంది అనమాట. ట్యూబుల దగ్గర, ఓవరీస్ దగ్గర ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి నెల బ్లీడింగ్ వస్తుంది కదా, ఆ ఏరియాస్ కూడా బ్లీడ్ అవుతాయి. బ్లీడ్ అయినప్పుడు వాటికి ఎస్కేప్ రూట్ లేదు కదా, అప్పుడు ఏమవుతుంది, అతుకుల్లాగా ఫామ్ అవుతాయి. ట్యూబ్ చుట్టూ అతుకుల్లాగా ఫామ్ అయ్యి అసలు ట్యూబ్స్ని బ్లాక్ చేయడం, ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్లోకి వెళ్లకుండా చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. అది రెండో రీజన్. మూడో రీజన్ ఏంటంటే, ఇంతకుముందు ఏమన్నా సర్జరీస్ అయినాయి, అపెండిసెక్టమీ ఆపరేషన్ అయింది, లేకపోతే ఓవేరియన్ సిస్ట్ తీశారు, ఏదో ఒక సర్జరీస్ అయినాయి, పెల్విక్ సర్జరీస్, అప్పుడు కూడా అతుకులు ఫామ్ అయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళకి ఇలానే ఏదన్నా ఇష్యూ వచ్చింది, వాళ్ళకి నిజంగానే ట్యూబులు బ్లాక్ అయిపోయినాయి, సో అప్పుడు మీరు సర్జరీని సజెస్ట్ చేస్తారా, లేకపోతే ఐవీఎఫ్కి వెళ్ళమంటారా? అసలు ఏది బెటర్ అని, ఈ పేషెంట్కి ఇది బెటర్ అని ఎలా సెలెక్ట్ చేస్తారు? అంటే అసలు ఫస్ట్ టెస్ట్ చేసి అసలు ట్యూబ్ బ్లాక్ అయిందా లేదో కరెక్ట్గా తెలుసుకోవాలమ్మా. దానికి టెస్ట్ ఏంటంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే హెచ్ఎస్జి అంటాం, హిస్ట్రోసాల్పింగోగ్రామ్. దాంట్లో ఏంటంటే ఒక సన్నటి ట్యూబ్ని గర్భసంచిలోకి పంపించి కాంట్రాస్ట్ మీడియా అంటాము, డై, అది పంపిస్తారు అనమాట. పంపిస్తే అది ఆ డై ఇట్లా ట్యూబ్స్లో నుంచి వెళ్ళి బయటికి పడుతుందా లేదా పెల్విస్లో అనేది ఎక్స్రే చూసి చూసుకుంటాం. దాన్ని హెచ్ఎస్జి అంటారు. రెండోది ఏంటంటే హిస్ట్రోసాల్పింగో కాంట్రాస్ట్ సైనోగ్రఫీ. అది సేమ్ టెస్ట్ అల్ట్రాసౌండ్ ద్వారా చేస్తే, స్కాన్ ద్వారా చేస్తే అది ఇంకో టెస్ట్. మూడో టెస్ట్ ఏంటంటే లాప్రోస్కోపీ. డైరెక్ట్గా మనకి బెల్లీ బటన్ ద్వారా ఒక కెమెరా పంపించి కింద నుంచి డై ఇంజెక్ట్ చేసి చూడొచ్చు, డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఈ 3 రకాలు ఉంటాయి అనమాట. యూజువల్గా ఐదర్ హెచ్ఎస్జి ఆర్ హైకోజీ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, అది ట్రూ బ్లాక్ కాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు డై మనకి గర్భసంచికి ట్యూబ్కి కనెక్టెడ్ పోర్షన్ ఉంటుంది కదా, పెయిన్ వల్ల అది మూసుకుపోయే అవకాశం ఉంటుంది. పెయిన్ వల్ల మూసుకుపోతే దాన్ని స్పాజమ్ అంటారు.
స్పాజమ్ అని వచ్చినప్పుడు అసలు బ్లాక్ కాకపోవచ్చు, కానీ అది మనకు బ్లాక్ లాగా అంటే డై వెళ్ళట్లేదు కాబట్టి బ్లాక్ అనుకుంటాం. కాబట్టి హెచ్ఎస్జీలో కనుక అలాంటి కనిపిస్తే లాప్రోస్కోపీ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. అది ట్రూ బ్లాక్ అనుకోనమ్మా. అండ్ again ఎక్కడ ఉంది బ్లాక్ అనేది తెలుసుకోవచ్చు. దాన్ని ఏంటి ఒక్కోసారి ట్యూబల్ క్యానులేషన్ అంటారు. అంటే కింద నుంచి ఒక గైడ్ వైర్ పంపించి ఆ ట్యూబ్లోకి ఏదన్నా చిన్న ప్రాక్సిమల్ అంటే ఏంటంటే యూట్రస్కి దగ్గరగా ఉన్నది, డిస్టల్ అంటే యూట్రస్కి దూరంగా ఉన్నది. ఆ బ్లాక్ కొంచెం ఏదైనా మ్యూకస్ ప్లగ్ వల్ల ఏదైనా వస్తుంది అనుకో, అది ఆ ట్యూబ్ గైడ్ వైర్ లాగా పంపించి ఏమైనా క్లియర్ చేయడానికి ఆస్కారం ఉందేమో చూసుకోవచ్చు. కానీ మాకు ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తానిగా మూసుకుపోయింది అనుకో, ఇలా వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఐవీఎఫ్ చేయాల్సి వచ్చు. ఐవీఎఫ్లో ఏంటి మనకు అసలు ట్యూబల్ ఫంక్షన్తో పని లేదు కదా, ఎగ్స్ తీస్తున్నాము, స్పర్మ్ తీస్తున్నాము, 2 కలుపుతున్నాం ల్యాబ్లో, గర్భసంచిలో పెట్టేస్తున్నాం, అదనమాట. కానీ ఇక్కడ కూడా ఈ ట్యూబల్ ఫ్యాక్టర్లో కూడా ఒకటి ఇంపార్టెంట్ ఉందమ్మా, అదేంటంటే హైడ్రోసాల్పింగ్స్ అంటాం. హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏంటంటే, హైడ్రో అంటే వాటర్, సాల్పింగ్స్ అంటే ట్యూబ్. ట్యూబ్లో కనుక నీరు చేరుకుపోతే దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాం అనమాట. ఇది ఎందుకు వస్తుంది? అగైన్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ నీరు చేరుకుపోవడం వల్ల ట్యూబ్ బ్లాక్ అవడమే కాకుండా ఈ ఫ్లూయిడ్ అనేది ఇట్ ఈస్ వెరీ టాక్సిక్. అది గర్భసంచిలోకి కనుక వెనక్కి ఫ్లో అయిందనుకో ఎంబ్రియోని అతుక్కొనివ్వదు. సో ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ ట్యూబ్ని ఐదర్ తీసేయడం కానీ లేకపోతే కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయడం కానీ చేయాలన్నమాట. లేకపోతే మనం ఐవీఎఫ్ చేసుకున్నా కానీ సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఈ ఫ్లూయిడ్ వెనక్కి వచ్చి అది అతుక్కోనికుండా టాక్సిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇలా ఉన్న ప్రాబ్లం ఉంటే లాప్రోస్కోపీ కూడా వర్క్ అవుతుందా మ్యామ్, లేకపోతే సర్జరీనే చేయాల్సిన పరిస్థితి? ఇన్ కేస్ ట్యూబ్స్ అట్లా బ్లాక్ అయిపోయి ఉంటే లాప్రోస్కోపీ ద్వారా అంటే లైక్ చిన్న సర్జరీ ద్వారా అయిపోయేది ఉంటుందా, లేకపోతే దానికి కూడా ఒక పెద్ద ప్రాసెస్ లాగా అట్లా? అంటే ట్యూబ్ నేను ఇందాక చెప్పాను కదా, ట్యూబ్ కనుక అంటే బ్లాక్ అయితే ట్రూ బ్లాకా లేకపోతే స్పాజమ్ అది తెలుసుకోవడానికి లాప్రోస్కోపీ చేయొచ్చు. అండ్ అగైన్ చిన్న గైడ్ వైర్ పంపించి దానివల్ల ఏమన్నా అవుతుందేమో చూసుకోవడం, లేకపోతే మోస్ట్ కేసెస్లో అయితే ఐవీఎఫ్ అవసరం పడుతుంది. మ్యామ్ బోత్ ద ఫెలోపియన్ ట్యూబ్స్లో ఒక ట్యూబ్ కనుక బ్లాక్ అయిపోయి అండ్ ఇంకో ట్యూబ్ నార్మల్గా ఉందంటే వాళ్ళకి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందమ్మా. ఎందుకంటే అటువైపు నుంచి ఎగ్ రిలీజ్ అయిందనుకో, అటువైపు ట్యూబ్ అందుకుని అక్కడ కలిసే అవకాశం ఉంటుంది కదా. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, బయట ఇప్పుడు ట్యూబ్లో రకరకాల పార్ట్స్ ఉంటాయి. ఇస్థమస్ పోర్షన్ అంటాం, యాంపుల్లా అంటాం, ఫింబ్రియా అంటే ఇట్లా ఫింగర్స్ లాగా ఇట్లా ఉంటుంది అనమాట, అది కదులుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమంటారంటే అటువైపు నుంచి ఎగ్ రిలీజ్ అయినా, అటువైపు ట్యూబ్ బ్లాక్ అయినా కూడా అటువైపు నుంచి ఎగ్ని ఒక్కోసారి ఈ ట్యూబ్ అందుకునే అవకాశం ఉంది. వెరీ రేర్, బట్ దాట్ కెన్ ఆల్సో హ్యాపెన్. బట్ యువతల సైడ్ ఓపెన్ ఉన్నప్పుడు ఇటువైపు నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మ్యామ్, అసలు ఇలా ట్యూబ్స్ బ్లాక్ అవ్వకుండా ఉండాలి, మనకి మంచిగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు కపుల్స్ తీసుకోవాలి? అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేకపోతే ఫుడ్లో వాళ్ళు తీసుకునే డైట్ కానీ ఎలా ఉండాలి? అంటే మెయిన్ ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ అవడానికి రీజన్ చెప్పుకున్నాం కదమ్మా, ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ వెరీ ఇంపార్టెంట్, అది ట్యూబ్స్ బ్లాక్ అవ్వకుండా ఉండాలని. తర్వాత సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకు కూడా తర్వాత ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ఫస్ట్ ఇనీషియల్గానే మనం ఇన్వెస్టిగేట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకో, మనకి సివియర్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, లేకపోతే కలిసేటప్పుడు పెయిన్ ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే అర్లీగా దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇలా ఉన్నప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ఓన్లీ మనకి కన్సీవ్ అవ్వట్లేదు అని హాస్పిటల్కి వస్తేనే వాళ్ళకి తెలుస్తుందా, లేకపోతే ఏమైనా సిమ్టమ్స్ లాగా ఏమైనా కనిపిస్తుందా? అదే కొంతమందికి సైలెంట్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పాను కదా, ఆ క్లెమిడియల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు వాళ్ళకి అసలు తెలియదు ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అని కూడా. కొంతమందికి ఇట్లా ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకైతే ఓకే ప్రాబబిలిటీ ఉండొచ్చు ఇట్లా ఎండోమెట్రియోసిస్ ఉండే వల్ల అంతే. అలాగే సర్జరీ అయిన వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి మనకి అనిపించవచ్చు ఇట్లా ఉందేమో అన్నట్టు. మిగతా ఈ సైలెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి తెలియదు అసలు. ఓకే మ్యామ్, ఈ మధ్య క్యాన్సర్ వచ్చినా కూడా దానికి మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ సర్వైవల్ రేట్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఈ మధ్య వింటుంది ఏంటి అని అంటే కీమోథెరపీ వల్ల లేకపోతే వాళ్ళు తీసుకునే ఒక రేడియేషన్ వల్ల వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది అని విన్నాము. సో దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా, అసలు పరిష్కారం ఉందా ఈ ప్రాబ్లమ్కి? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, యాజ్ యూ రైట్లీ పాయింటెడ్, క్యాన్సర్ ట్రీట్మెంట్ హ్యాస్ ఎవాల్వ్డ్ బిగ్ టైమ్. ఇప్పుడు సర్వైవల్ రేట్స్ అనేది చాలా పెరిగినాయి. ఇప్పుడు అంటే ఆంకాలజిస్ట్ వాళ్ళకు కూడా అవేర్నెస్ బాగా ఎక్కువై ఇప్పుడు మా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ సరే, అప్పుడు ఏమవుతుంది, సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంటుందంటే పేషెంట్స్లో క్యాన్సర్ అనగానే ఫస్ట్ భయపడిపోయి ఇంకేమీ ఆలోచించరు, ఇంకా ఫర్టిలిటీ గురించి కానీ ఏంటి ఆలోచన రాదు. అది సాధారణం అనమాట.
కానీ ప్రాబ్లం ఏంటంటే సర్వైవల్ రేట్ బాగుంటుంది. తర్వాత ఇప్పుడు కీమోథెరపీ రేడియోథెరపీ తీసుకున్నాక ఫర్టిలిటీ అనేది చాలా యూనో తగ్గిపోయే అవకాశం, కొంతమందికి అయితే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా రావచ్చు. దీనికి ఏంటంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది బ్యూటిఫుల్ టెక్నాలజీ మన దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు అదే పురుషుల్లో అనుకోమ్మా, వాళ్ళు వచ్చి ఫస్ట్ స్పర్మ్ ఫ్రీజ్ చేసేసుకుని తర్వాత వెళ్ళొచ్చు కీమోథెరపీ రేడియోథెరపీ. అదే మహిళల్లో అనుకో, పెళ్ళైన మహిళలు అయితే ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఎగ్స్ బయటికి తీసి వీరికణాలతో కలిపి పిండం తయారు చేసి పిండాలను ఫ్రీజ్ చేయొచ్చు. అదే పెళ్లి కాని మహిళలు అయితే ఎగ్స్ని బయటికి తీసి ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది. సో ఎవరైనా క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతున్నా, లేకపోతే మెడికేషన్స్ కోసం ఆ కీమోథెరపీ రేడియోథెరపీ తీసుకునే వాళ్ళకి ఇది అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ 2 weeksే టైం కావాలమ్మా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి, ఓన్లీ 2 weeks. ఫ్రీజ్ చేసేసుకొని తర్వాత దే కెన్ యూజ్ దెమ్ ఇన్ లేటర్. మ్యామ్, మా వ్యూయర్స్కి మీ నుంచి ఒక సజెషన్ ఇవ్వాలి అని అంటే ఏమి ఇస్తారు? నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు లైఫ్ స్టైల్ ఈజ్ ద పారమౌంట్. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మనం చేసుకుంటే చాలా వరకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. సో మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి, మీ ఫర్టిలిటీని కాపాడుకోండి.